ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్ల విలువ చంద్రబాబు గారికి ఇప్పుడు తెలిసొచ్చిందని, చంద్రబాబు గారికి జగన్మోహన్ రెడ్డి థ్యాంక్స్ చెప్పారు అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతున్నటువంటి నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్, హాయ్ సార్. హలో సార్, ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్ల విలువ ఇప్పుడు చంద్రబాబు గారికి తెలిసొచ్చిందని, చంద్రబాబు గారికి జగన్మోహన్ రెడ్డి థ్యాంక్స్ చెప్పారు అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతూ ఉంది. ఏంటి సార్ అసలు చంద్రబాబు గారికి జగన్మోహన్ రెడ్డి థ్యాంక్స్ చెప్పడం ఏంటి? సో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ఏ విధంగా రాజకీయపరమైనటువంటి కోణంలో ఏ అంశాన్ని తీసుకెళ్ళాలి అనే దాని మీద బాగా ఆరితేరిపారు చాలా తక్కువ టైంలోనే. వాలంటీర్లకు సంబంధించినటువంటి వ్యవహారం నడుస్తున్నటువంటి ప్రస్తుత సమయంలో ఇప్పుడు చంద్రబాబు నాయుడికి థ్యాంక్స్ చెప్పాడు జగన్మోహన్ రెడ్డి. ఎందుకు థ్యాంక్స్ చెప్పాడు? జనరల్గా వాళ్ళిద్దరికీ ఉప్పు నిప్పులా ఉంటుంది రాజకీయం, ఎప్పుడు పడదు, కత్తులు దూసుకుంటూ ఉంటారు. అలాంటిది జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడికి థ్యాంక్స్ చెప్పాడు అని అంటే నమ్మగలరా అంటే నమ్మలేరు సాధారణంగా. ఎందుకు? జగన్మోహన్ రెడ్డి వైఖరి కానీ, జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం కానీ, జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి రాజకీయపరమైనటువంటి పోకడ కానీ, వీటన్నింటినీ కనుక మనం ఒకసారి చూస్తే కనుక గత 5 సంవత్సరాల నుంచి ఎట్టి పరిస్థితుల్లో ఆయన థ్యాంక్స్ కానీ, సారీ కానీ, లేకపోతే ఎక్స్క్యూజ్ కానీ ఇలాంటివి ఏమి వినిపించవు జగన్మోహన్ రెడ్డి దగ్గర అనేది అధికారులే చెప్తూ ఉంటారు. మనం చెప్పడం కదా, అధికారులే చెప్తూ ఉంటారు. తాను చెప్పింది చేయటం అధికారుల పని, అంతే తప్ప ఎదురు చెప్పడానికి లేదు అని చెప్పి చెప్తూ ఉంటారు. తానే మోనార్క్ లాగా వ్యవహరిస్తుంటారని చెప్పి రిటైర్డ్ ఐఏఎస్లు చెప్తుంటారు. ఎందుకంటే డ్యూటీలో ఉన్నప్పుడు, సర్వీస్లో ఉన్నప్పుడు చెప్పలేరు కాబట్టి రిటైర్ అయిన తర్వాత మొత్తం విషయాలు చెప్తూ ఉంటారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా రిగ్రెట్ ఫీల్ కావడం కానీ, లేదంటే ఎదుటి వాళ్ళ గొప్పతనాన్ని ఒప్పుకోవటం కానీ, ప్రశంసించడం కానీ అలాంటి చేసేటువంటి మనస్తత్వం కాదు జగన్మోహన్ రెడ్డిది అనేది చెప్తూ ఉంటారు. అలాంటి జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడికి థ్యాంక్స్ చెప్పారు అని అంటే ఊరినే చెప్తారా జగన్మోహన్ రెడ్డి అని అంటే? డెఫినెట్గా ఊరినే చెప్పరు. అందులో చంద్రబాబు నాయుడికి థ్యాంక్స్ చెప్తారంటే అసలు చెప్పరు. థ్యాంక్స్ చెప్పారు ఇప్పుడు అని అంటే దాని వెనక ఎంత రాజకీయపరమైనటువంటి బలమైనటువంటి ఒక అంశం ఉంటుంది అనే దాని మీద మనం కాన్సన్ట్రేషన్ చేసి విశ్లేషణ చేసుకోవచ్చు. ఎందుకు ఇప్పుడు చంద్రబాబు నాయుడికి థ్యాంక్స్ చెప్పాడు జగన్మోహన్ రెడ్డి అని అంటే గత నెల రోజుల నుంచి కూడా వాలంటీర్ల వ్యవస్థ మీద అనేక రకాల ఆరోపణలు రావడం, కంప్లైంట్లు చేసుకోవటం, వాలంటీర్ల వ్యవస్థని అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేయటం, వాళ్ళకి అవార్డులు రివార్డులు ప్రకటించడం, ఇవన్నీ చేస్తూ వచ్చాడు జగన్మోహన్ రెడ్డి. మీరే నన్ను గెలిపించాలి, ఈసారి అధికారంలోకి తీసుకురావాలని వాళ్ళకి ఒక డైరెక్షన్ ఇచ్చి ఏ విధంగా తీసుకురావాలి అనేది కూడా ఒక దిశానిర్దేశం చేశారు. దానికి సంబంధించి వాళ్ళకి గిఫ్ట్లు కూడా ఇవ్వడం జరిగింది. ఇంత జరిగిన తర్వాత ఎలక్షన్ ప్రక్రియలో వాలంటీర్లు అనేటువంటి వాళ్ళు ఉండకూడదు అనేటువంటి ఒక డిమాండ్ తెర మీదకి వచ్చింది. ఎందుకు వచ్చిందా ఆ డిమాండ్ తెర మీదకి అని అంటే జగన్మోహన్ రెడ్డి కారణంగానే వచ్చింది. జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు అనుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు? వీళ్ళంతా నాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను, ఇక చొక్కా మడతేయండి మీరు, ఇది ఎలక్షన్ టైం అని చెప్పి వాలంటీర్లకి చెప్పాడు. అంతకుముందే విజయసాయి రెడ్డి ఏం చెప్పాడు? 2019లోనే ఈ వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేసినప్పుడు కార్యకర్తలకు మేము వెసులుబాటు కల్పిస్తున్నాము, వాళ్ళకి గౌరవవేతనం ఇస్తూ వాళ్ళని ప్రజాసేవలో భాగస్వాములు చేస్తున్నామని చెప్పారు. ఇదంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అని చెప్పి ఆయన కూడా చెప్పాడు. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన క్యాడర్ కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు? ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గెలిపించడానికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి ప్రయత్నం చేస్తారు. అలాంటప్పుడు ప్రజా ధనంతో శాలరీ తీసుకుంటూ, గౌరవవేతనం, ప్రజా సొమ్ముతోటి బతుకుతూ, వాళ్ళు ప్రజా సొమ్ముని తీసుకుంటూ వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సేవ చేయటం ఏంటి? కాబట్టి ఇది చల్లదని చెప్పి కంప్లైంట్ చేయడం జరిగింది ఎలక్షన్ కమిషన్. ఎవరు చేశారు? నిమ్మగడ్డ రమేష్ కుమార్ సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ అనేటువంటి సంస్థ చేసింది. దాంట్లో నిమ్మగడ్డ రమేష్ కుమార్ అనే అతను ఒక కార్యదర్శి. దాంట్లో కమిటీలో చాలా మంది ఉన్నారు. కానీ ఇప్పుడు నిమ్మగడ్డ రమేష్ కుమార్ అనే అతన్నే తెర మీదకి తీసుకొస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఎందుకు? నిమ్మగడ్డ రమేష్ కుమారు అలాగే చంద్రబాబు నాయుడు ఇద్దరు ఒకే సామాజిక వర్గం కాబట్టి వాళ్ళిద్దరికీ ఏదో బంధం ఉందని చెప్పి తెలియజేస్తూ, ఇది చంద్రబాబు నాయుడు చెప్తేనే నిమ్మగడ్డ రమేష్ కుమార్ చేశారనేటువంటి యాంగిల్లో ఫోకస్ చేస్తూ ఈ వాలంటీర్లకు సంబంధించినటువంటి వ్యవహారాన్ని రాజకీయం చేసేసి దాన్ని మరింత ఫోకస్ చేసేసి రాజకీయపరమైన లబ్ధి పొందాలనేటువంటి ఒక ప్లాన్ చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఎందుకు? ఆయన ఇప్పుడు 1వ తారీఖు నుంచి పెన్షన్లు ఇవ్వాలి.
వాలంటీర్లు లేరు, ఇంటికి వెళ్ళి పెన్షన్లు ఇవ్వలేనటువంటి పరిస్థితి, Hmm. వ్యతిరేకత గ్రౌండ్ లెవెల్లో వస్తుందని చెప్పి తెలుసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి దీన్ని చంద్రబాబు నాయుడు వైపు తిప్పాలి అనేటువంటి ఉద్దేశంతో ఆయనకి థ్యాంక్స్ చెప్పాడు. థ్యాంక్స్ ఎందుకు చెప్పాడనంటే బలమైనటువంటి వాలంటీర్ల వ్యవస్థ అనేది ఇప్పుడు తెలుస్తుంది. 1వ తారీఖున ఇంటికి వెళ్ళి పెన్షన్లు ఇవ్వకపోతే వయోభారం ఉన్నటువంటి, మంచంలో ఉన్నటువంటి, అనారోగ్యంతో ఉన్నటువంటి, వయసు మీద పడినటువంటి వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు అనేది ఇప్పుడు చంద్రబాబు నాయుడికి తెలిసి వచ్చింది. వాలంటీర్ల వ్యవస్థ అనేది దాని విలువ అనేది ఇప్పుడు చంద్రబాబు నాయుడికి తెలిసి వచ్చింది. కాబట్టి చంద్రబాబు నాయుడు ఇప్పటికైనా తెలుసుకున్నాడు, థ్యాంక్స్ అని చెప్పాడు. అంటే థ్యాంక్స్ అని చెప్పడం వెనక ఇంత కారణం ఉంది. అంటే టార్గెట్ చేయడం, చంద్రబాబు నాయుడిని, తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేస్తూ వాలంటీర్ల వ్యవస్థను అసలు వాలంటీర్లు తీసేయించడానికి కారణం చంద్రబాబు నాయుడు అని చెప్తూ అసలు ఎందుకు తీసేయించాము అని చెప్పి ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏదో ఫీల్ అవుతున్నాడు. గ్రౌండ్ లెవెల్లో వ్యతిరేకత వస్తుంది తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడికి. కాబట్టి ఇప్పుడు విలువ తెలిసి వచ్చింది, వాలంటీర్ల విలువ చంద్రబాబు నాయుడికి తెలిసి వచ్చింది అనేటువంటి యాంగిల్లో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి థ్యాంక్స్ చెప్తున్నాడు చంద్రబాబు నాయుడికి. అంత డెప్త్గా ఆలోచించి థ్యాంక్స్ చెప్పాడు. మామూలుగా జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు థ్యాంక్స్ చెప్పడు చంద్రబాబు నాయుడికి. చంద్రబాబు నాయుడు మంచి చేసినా కానీ దాని వెనుక వెన్నుపోటు ఉందని, లేదా దాని వెనుక కుళ్ళు, కుతంత్రాలు, కుట్రలు ఉన్నాయని చెప్పి చెప్తూ ఉంటాడు జగన్మోహన్ రెడ్డి. ఏం చేసినా కానీ, హైటెక్ సిటీ కట్టినా కానీ దాని వెనుక కుళ్ళు, కుతంత్రాలు ఉన్నాయి. దాని వెనుక ఆయన బంధువులు, ఆయనకి కావాల్సిన వాళ్ళు మొత్తం ల్యాండ్స్ కొనుక్కున్నారని చెప్తుంటారు. అమరావతి రాజధానిని నిర్మించారు అని అంటే అమరావతి రాజధాని నిర్మాణం వెనుక వాళ్ళ సామాజిక వర్గానికి సంబంధించిన బంధువులు వాళ్ళందరూ ఉన్నారు. కిట్ ప్రోకో నడిచింది అక్కడ, ఇన్సైడర్ ట్రేడింగ్ నడిచింది అనేటువంటిది చూపిస్తూ ఉంటాడు. అక్కడ అమరావతి రాజధాని అది వరల్డ్ క్లాస్ రాజధాని అవుతుంది రాబోయే రోజుల్లో, ఈ యాంగిల్లో ఆలోచించడు జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు నాయుడు రాజధాని పెట్టాడంటే డెఫినెట్గా వ్యతిరేకించాలి. చంద్రబాబు నాయుడు ప్రజావేదిక కట్టాడంటే దాన్ని కూల్చేయాలి. చంద్రబాబు నాయుడు ఏది చేస్తే దాని రివర్స్ ఆలోచిస్తూ ఉంటాడు జగన్మోహన్ రెడ్డి. అలాంటి నైజం ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడుకి థ్యాంక్స్ చెప్పాడు అని అంటే ఇప్పుడు వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ఆయన రాజకీయాన్ని తన వైపు అనుకూలంగా మలుచుకునేటువంటి ప్రయత్నంలో భాగంగా చంద్రబాబు నాయుడికి మొట్టమొదటిసారిగా ఇష్టం ఉన్నా లేకపోయినా మొత్తం మీద వ్యంగ్యంగానైనా థ్యాంక్స్ చెప్పాడు. ఓకే, అది దాని వెనక అంత కథ ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.